ఐటీ అంటే హైదరాబాద్ అన్నట్టు కాకుండా ఐటీ అంటే ద్వితీయ శ్రేణి నగరాలకు హైదరాబాద్ తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన నిజామాబాద్ గాని వరంగల్ గాని కరీంనగర్ గాని ఖమ్మం గాని మహబూబ్ నగర్ గాని ఈ ప్రాంతాలకు కూడా తీసుకుపోవాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఐటీ హబ్లను అంతటా కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఆ క్రమంలో మీ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వచ్చి అడిగినారు, నిజామాబాద్లో ఎందుకు చేయరని అడిగినారు. తప్పకుండా చేస్తాం, కానీ మీ వైపు నుంచి కూడా మీ ప్రోత్సాహం ఉండాలా. మీరు కూడా అవసరమైతే అమెరికా దాకా పోవాలా, ఇంకా వేరే దేశాలు కూడా పోయి అక్కడి నుంచి కూడా మీరు అక్కడ ఉండే ఎన్ఆర్ఐ మిత్రులు ఎవరైతే ఉన్నారో మాతృభూమి కోసం ఏదైనా చేయాలనే సంకల్పంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు కూడా ఒప్పించి పట్టుకొని రండి. అంటే ఈరోజు ఒకే ఒక్క రోజు ఇక్కడ 10-12 మంది మిత్రులు ఎంఓయూలు చేసుకొని 1000 ఉద్యోగాలకు తగ్గకుండా నిజామాబాద్ లో తప్పకుండా రాబోయే సంవత్సరం 18 నెలల లోపలనే ఇక్కడే సృష్టిస్తామని వారైతే చెప్పినారో చాలా సంతోషం. వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేయాలా. ఇప్పుడే మీ ఎంపీ గారు చెప్పినట్టు రూరల్ షోర్స్ అనే ఒక సంస్థ, ఒక బీపీఓ సంస్థ ఇప్పటికే 100 మందికి మీ నిజామాబాద్ పట్టణంలోనే ఈ ప్రాంత పిల్లలకే ఉద్యోగాలు ఇస్తూ సెప్టెంబర్ 30 తారీఖు నాడు వారు తమ కార్యకలాపాలను కూడా ప్రారంభించబోతా ఉన్నారు. ఇక్కడే ఉన్న సుధీర్ ఇంజనీరింగ్ కాలేజీలో వారి క్యాంపస్ ను కూడా ప్రారంభించబోతా ఉన్నారు. తదనంతరం ఆ 100 పెరిగి 300 అవుతుందని, 400 అవుతుందని, ఇంకా పెరిగి పెద్దదవుతుందనే ఒక విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నది. ఒక్కసారి ఇక్కడి పిల్లల టాలెంట్ని చూసిన తర్వాత, ఒకసారి మీరు హైదరాబాద్ లోని పిల్లలకు ఏమాత్రం తీసిపోరు అని అర్థమైన తర్వాత అన్ని కంపెనీలు కూడా క్యూ కట్టి మీ దగ్గరికే వస్తాయనే విశ్వాసం కూడా నాకు తప్పకుండా ఉంది. ఎందుకంటే మనం ఎందులోనూ కూడా తీసిపోం. మీ నిజామాబాద్ గురించే చెప్పాలంటే 2 ఉదాహరణలు చెప్పాలి. మీ నిజామాబాద్కే సంబంధించిన మరి ఒక సోదరుడు రాజురెడ్డి గారు, వారు గతంలోనే ఈరోజు కాదు దాదాపు 25-30 ఏళ్ల కిందట వారు ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాద్లో. సియరా అట్లాంటిక్ అనే ఒక సంస్థని రాజురెడ్డి గారు, మీ నిజామాబాద్ ముద్దుబిడ్డ, ఆయన ఏర్పాటు చేసినారు. చేసిన తర్వాత ఆ కంపెనీ బాగా బ్రహ్మాండంగా హైదరాబాద్లో పేరు తెచ్చుకున్న తర్వాత ఒక ప్రముఖ జాపనీస్ కంపెనీ హిటాచీ అనే కంపెనీ వారి కంపెనీని టేక్ ఓవర్ చేసింది. హిటాచీలో ఈరోజు హిటాచీ కన్సల్టింగ్ లో మన రాజురెడ్డి గారు కూడా అందులో ఒక కీలకమైన భాగస్వామిగా ఉన్నారు. వారు మేము ఎప్పుడు అమెరికాకి పోయినా, ఎప్పుడు కాలిఫోర్నియాకి పోయినా అక్కడ ఇతర మిత్రులను కల్పించడం, తెలంగాణకి ఇంకా ఏమైనా పెట్టుబడులు తీసుకుపోయేందుకు మనకి ఇక్కడికి తీసుకొచ్చేదానికి అపారంగా ఎప్పటికప్పుడు వారు మాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. వారు మాత్రమే కాదు, పని ఎక్కడున్నాడు ముందుకురా, మీ నిజామాబాద్ పట్టణానికి సంబంధించిన ముద్దుబిడ్డ సామా ఫణీంద్ర. ఫనీ అంటే ఆవిష్కరణలు, కొత్త కొత్త ఆలోచనలు అంటే ఎక్కడో ఆకాశం నుంచి రావు, ఎక్కడి నుంచో బయట నుంచి రావు. చిన్న చిన్న మనకు నిజ జీవితంలో, రోజుండే జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలే, వాటి నుంచి మనకు వచ్చే ఆలోచనలోంచే కొత్త కొత్త కంపెనీలు వస్తాయి, కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తాయి. ఫనీ నిజామాబాద్లోనే పుట్టి ఇక్కడే చదువుకొని తర్వాత ఉద్యోగం కోసం అక్కడికి బెంగళూరు పోయినాడు. ఒకసారి బెంగళూరు నుంచి వాపసు వచ్చేటప్పుడు నిజామాబాద్ బస్సు దొరకలేదు. ఆర్టీసీ బస్సులో రావాలంటే బస్సు దొరకలేదు, టికెట్లు అయిపోయినాయి లేదా ఏదో ఇబ్బంది అయింది. ఎట్లా రావాలని ఆలోచించిండు. నేను చదువుకున్నాను, నాకు అంతో ఇంతో పరిజ్ఞానం ఉంది, చేతిలో ఫోన్ ఉంది, కావాలంటే ఓ ట్యాక్సీ పిలుచుకొని పోతాను. కానీ ఒక సామాన్యుడికి ఇదే కష్టం ఎదురైతే ఎట్లా అని ఆలోచించిండు. ఆలోచించి వెంటనే ఆ ఆలోచనకు ఒక రూపం ఇచ్చి redbus.in అనే సంస్థను పని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కంపెనీ తర్వాత ఆ కంపెనీ ఈరోజు 100 కోట్లకు ఈరోజు చేరుకుంది. దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్తే, దాని విలువ చూస్తే 100 కోట్లకు చేరుకుంది. దాంతో ఫనీ సంతృప్తి పడలేదు. డబ్బులు వచ్చినాయి కదా నాకు సరిపోయిందని కాదు, ఈరోజు మళ్ళీ ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇంకా కొత్త ఆలోచన, ఇంకా ఎట్లా చేయాలని. అందుకే నేను ఫనీ తన వ్యాపారంలో ఎంత బిజీగా ఉన్నా నేను ప్రత్యేకంగా పిలిచి నేను వారిని ఒకటే అడిగినాను, ఫనీ నువ్వు బాగుపడ్డావు, నువ్వు కంపెనీ పెట్టినావు, చాలా సక్సెస్ఫుల్ అయింది, చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చినావు, కానీ మీ నిజామాబాద్ కోసం, మన తెలంగాణ కోసం నువ్వు ఏదైనా చేయాలని అడిగిన. 2 పనులు చేసిండు. నిజామాబాద్ కోసం ఫనీ, రాజురెడ్డి ఇద్దరూ కలిసి ఇక్కడే నిజామాబాద్ పట్టణంలో సుధీర్ ఇంజనీరింగ్ కాలేజీలో కాకతీయ శాండ్ బాక్స్ అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది.
అంటే గ్రామీణ ప్రాంతంలో ఉండే పిల్లల కోసం మీకొచ్చే ఆలోచనలకు ఒక వేదిక ఉండాలి, మీకొచ్చే ఆలోచనలు కార్యరూపం దాల్చాలంటే మీకు కొంత ప్రోత్సాహం ఉండాలన్న ఉద్దేశంతో కాకతీయ శాండ్ బాక్స్ అనే సంస్థను ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ఇక్కడ ఉండే కరెస్పాండెంట్ మిత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి తప్పకుండా మీ పిల్లలకి ఒకసారి శాండ్ బాక్స్ ని పరిచయం చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఫనీ గారు కూడా దానికి మీకు సహకరిస్తారని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, తెలంగాణ కోసం ఏదైనా చేయాలి ఫనీ అని అడిగినా తప్పకుండా అవసరమైతే ఒక్క పైసా జీతం తీసుకోకుండా ఒక్క పైసా గవర్నమెంట్ నుంచి ఆశించకుండా తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ అని పెడితే దానికి ఫనీ డైరెక్ట్ గా వచ్చి ఈరోజు సీఈఓగా మీ నిజామాబాద్ బిడ్డ మొత్తం తెలంగాణ అంతటా కూడా ప్రోత్సహిస్తూ ఆవిష్కరణలకు పెద్దపీట వేస్తూ ఆవిష్కరణను ప్రోత్సహిస్తూ ఈరోజు మొత్తం రాష్ట్రం అంతటా తిరుగుతా ఉన్నాడు. ఇంజనీరింగ్ కాలేజీలు కానీ జూనియర్ కాలేజీలు కానీ తిరిగి ఎంకరేజ్ చేసి పిల్లల్లో ఉన్న టాలెంట్ ను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం వారు కూడా చేస్తూ ఉన్నారు. అదే రకంగా మొన్న మధ్యన మీరందరూ వినే ఉంటారు, ఊబర్ అనే ఒక సంస్థ ఉంది. ఊబర్ అనే సంస్థ మరి టాక్సీ అగ్రిగేటర్. దాని సీఈఓ ఒకసారి కేసీఆర్ గారిని కలవడానికి సంవత్సరం కిందట ఆ సీఈఓ పేరు ట్రావిస్ కలానిక్. ఆయన హైదరాబాద్కి వచ్చినారు. వచ్చినప్పుడు నేను అడిగినాను, ఊబర్ అంటే ఏమీ లేదు, ఊబర్ అంటే ఒక యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ బటన్ నొక్కితే మీరు ఎక్కడ ఉంటే అక్కడికి అత్యంత సమీపంలో ఉన్న టాక్సీ మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఆ ఊబర్లో రిజిస్టర్ అయిన టాక్సీలు ఏదో ఒకటి దగ్గర ఉన్నది మీ దగ్గరకు వస్తుంది. ఆయన వచ్చినప్పుడు నేను ఆయనను అడిగినాను, ఈరోజు ఊబర్ గురించి ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఊబర్ అనే సంస్థ ప్రపంచంలోనే అత్యంత విలువైన స్టార్టప్ ఈరోజు ఏదైనా ఉంది అంటే ఈరోజు ఊబర్ అనే సంస్థ ఉన్నది. ఆ సీఈఓ గారు వచ్చినప్పుడు ఆయనను అడిగినాను, నేను మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన అని అడిగినా. ఆయన ఒకటే చెప్పినాడు, నేను ఫ్రాన్స్కి పోయినాను, ప్యారిస్ పోయినాను, ప్యారిస్ పోయిన తర్వాత నేను నా ఫ్రెండ్ ఒక రెస్టారెంట్కి పోయినాము, భోజనం చేసి బయటకు వచ్చేవరకు 11:30, 12 అయింది రాత్రి. ట్యాక్సీ కోసం దాదాపు గంట సేపు ఎదురు చూసినాము. ఆ రోజు ఆ రోడ్డు మీద నాకు ఆలోచన వచ్చింది, ఒక బటన్ ఒత్తితే ట్యాక్సీ వస్తే బాగుంటుంది కదా అనిపించింది, అందులోకెళ్ళి తయారు చేసిన అని చెప్పిండు. అంటే ఫనీ ఒక ఆలోచన వచ్చి బస్సు దొరకకపోతే రెడ్ బస్ అనే సంస్థ, రెడ్ బస్ అనే ఒక ప్రోడక్ట్ తయారు చేసినాడు. ఊబర్ అనే సంస్థకి దాన్ని సృష్టించిన ఫౌండర్ ట్రావిస్ కి ప్యారిస్ లో రోడ్డు మీద ఆలోచన వచ్చింది. అదే మాదిరిగా టీ హబ్ లో ఒక సంస్థ ఉంది, రాడికల్ ట్రైబ్ అనే సంస్థ ఉంది. వారిని ఒకరోజు మేము పిలిచి మీరు నిజామాబాద్ పట్టణంలో కానీ హైదరాబాద్ పట్టణంలో కానీ మీ అందరికీ కూడా తెలుసు, సాధారణంగా మనం బండి నడుపుకుంటూ పోయేటప్పుడు పోలీసు వాళ్ళు బండి ఆపుతారు. ఆపి లైసెన్స్ ఉందా, మీకు అట్లే ఆర్సీ ఉందా, ఇన్సూరెన్స్ ఉందా, 3 అడుగుతారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.